సందీప్ రెడ్డి వంగ హై ఆక్టేన్ సినిమా స్పిరిట్ సెట్స్ పై ఉంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్పిరిట్ కు ఏ సర్టిఫికేట్ వస్తుందని డైరెక్టరే చెప్తున్నాడంటే మూవీ ఏ లెవెల్లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. కానీ రిలీజ్ విషయంలో మాత్రం డౌట్ఫుల్ ఆన్సర్స్ ఇచ్చాడు డైనమిక్ డైరెక్టర్. తీసినవి 3 సినిమాలే అయినా సందీప్ రెడ్డి వంగ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చెప్పాలంటే ఆయన సినిమాల కన్నా సందీప్ యాటిట్యూడ్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. డైనమిక్ స్టేట్మెంట్స్, డేరింగ్ డెసిషన్స్ ఆయన సొంతం. అలాంటిది సందీప్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్తో సావాసం వల్లనో ఏమో తను ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న రోమాంచికన్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో కూల్ అండ్ ఫన్ యాంగిల్ చూపించి షాక్ ఇచ్చాడు. అలాగే స్పిరిట్ అప్డేట్స్ పంచుకున్నాడు సందీప్. స్పిరిట్ 45 రోజుల షూట్ కంప్లీట్ కాగా మరో 65 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందన్నాడు సందీప్ రెడ్డి. సినిమా అనుకున్న టైంకి వస్తుంది అంటూనే వారణాసితో కలెక్షన్స్ క్లాష్ అవాయిడ్ చేసేందుకు అవసరమైతే తాము జరుగుతామంటూ మరో స్టేట్మెంట్ పాస్ చేసేశాడు. సందీప్ రెడ్డి వంగ ఈ డౌట్ఫుల్ ఆన్సర్ చూస్తే స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5కి రాదని ఫిక్స్ అయిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. గత ఏడాది నవంబర్ ఎండింగ్లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ 9 monthsలో 45 days షూట్ చేస్తే రిమైనింగ్ షూట్ కోసం 65 days అంటే 5-6 నెలల్లో సందీప్ రెడ్డి ఫినిష్ చేస్తాడా లేదా అనేది డౌట్. ప్రెజెంట్ ఫౌజీతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. December 3, 2026న ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో వర్క్ చేస్తోంది టీం. దీంతో రెబెల్ స్టార్ సందీప్ రెడ్డి వంగకు పూర్తిగా టైం కేటాయించలేకపోతున్నాడు. అర్జున్ రెడ్డికి ఎక్స్టెండెడ్ వర్షన్ ప్లాన్ చేస్తున్నాడట సందీప్ రెడ్డి. విజయ్ దేవరకొండతో డిస్కషన్స్ కూడా జరిగాయి. డబ్బింగ్ కోసం రౌడీ బాయ్ 2-3 days కేటాయిస్తాడన్న సందీప్ ఈ వర్షన్ కోసం తనకు 15 to 20 days పడుతుందని అన్నాడు. ఏమి వాడకం. ప్రమోషన్స్లో యాక్టర్స్ని యూజ్ చేసుకోవడంలో అనిల్ రావిపూడిని మించిన వాళ్ళు మరొకరు లేరు అన్నట్లుగా మారిపోయాడు. ఇప్పటి వరకు సొంత ఐడియాలజీని అప్లై చేసిన డైరెక్టర్ తన మైల్ స్టోన్ మూవీ ప్రమోషన్స్కి మాత్రం 3 లెజెండరీ దర్శకుల్ని ఇమిటేట్ చేశాడు. నెక్స్ట్ ఎవరిని కాపీ చేస్తాడో మరి. ప్రమోషన్స్ చేయడంలో తన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా టాలీవుడ్లో ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రచారాలంటే ఆమడ దూరంలో ఉండే నయనతారతో మనశంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ చేయించాడంటే మామూలోడు కాదు ఈ దర్శకుడు. ప్రమోషన్స్ కోసం కొత్తగా బయట నుంచి ఎవరిని పట్టుకురాడు. తన సినిమాలోని యాక్టర్స్నే గట్టిగా వాడేస్తుంటాడు. కానీ తన 10వ సినిమాకు మాత్రం ఇతర దర్శకుల్ని ఇమిటేట్ చేస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీకి జీవి ప్రకాష్ ఆన్బోర్డ్ అయిన ప్రమోషనల్ వీడియోను లెజెండరీ డైరెక్టర్ జంధ్యాలను గుర్తు చేశాడు అనిల్. వివాహ భోజనంబు మూవీలోని ఓ కామెడీ సీన్ను రీక్రియేట్ చేసి తన సినిమాకు ఉపయోగించుకున్నాడు. నెక్స్ట్ సినిమా టైటిల్కు సీనియర్ దర్శకుడు వంశీ స్టైల్ అనుకరించాడు. ఏప్రిల్ 1 విడుదల తరహాలో జనవరి 12న విడుదల అంటూ సంక్రాంతికి సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ అదే డేట్కు వస్తున్నామని చెప్పేశాడు. టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ కోసం మరో సీనియర్ స్టార్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ సినిమాలోని వీడియోను యూజ్ చేసుకున్నాడు. అప్పుల అప్పారావులోని ఏ అప్పారావు అనే కామెడీ సీన్ తెచ్చి తన సినిమా ప్రమోషన్స్కు వాడేయడమే కాదు, సీన్ రీక్రియేట్ చేశాడు. ఇలా తన సినిమాలోని వాళ్లనే కాకుండా లెజెండరీ దర్శకులని గుర్తు చేస్తూ ఓ మార్కు క్రియేట్ చేస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్లో ఏ దర్శకుడిని వినియోగించేస్తాడో చూడాలి. ఈ ఏడాది చిరంజీవి బర్త్డేకు ఫ్యాన్స్ గట్టిగానే హట్ అయ్యారు. విశ్వంబర రిలీజ్ డేట్ చెప్పకపోవడమే కాదు, రీ రిలీజ్ చేస్తామన్న ముఠా మేస్త్రి కూడా రాలేదు. లాస్ట్ మినిట్లో మూవీ వాయిదా పడింది. తాజాగా మరొక హీరో కల్ట్ క్లాసిక్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో, ఆ సినిమా ఏంటో చూద్దామా. రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోల బర్త్డేలకు పాత సినిమాలను రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ఓ ట్రెండ్. ఈ ఆగస్టులో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి వసూళ్లనే రాబట్టుకుంది. తొలి రోజు 2 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది దూకుడు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్డేకు థియేటర్స్ దద్దరిల్లిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే టాలీవుడ్ లో చిన్న ఫెస్టివలే. ఏదైనా ఫీస్ట్ ఉండబోతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఈసారి నిరాశ తప్పలేదు. కాకా టైటిల్ రివీల్ చేసి బాబీ ఖుష్ చేశాడు, కానీ విశ్వంబర రిలీజ్ డేట్ చెప్పలేకపోయాడు వశిష్ఠ. పోనీ ముఠా మేస్త్రి రిలీజ్ తో థియేటర్స్ లో సందడి చేద్దామనుకుని ప్రిపేర్ అయితే చివరి నిమిషంలో సినిమా పోస్ట్ పోన్ అయిందని వెల్లడించారు మేకర్స్. డిజిటల్ రీమాస్టరింగ్ తర్వాత ఫైనల్ అవుట్పుట్ నాణ్యతలో లోపాల కారణంగా మూవీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉసూరుమన్నారు మెగా ఫ్యాన్స్. ఈ నెలలో నాగార్జున బర్త్డేకు రిలీజ్ చేయాలనుకున్న కల్ట్ క్లాసిక్ ఫిలిం గీతాంజలిది కూడా ఇదే పరిస్థితి. ఆగస్టు 29న కింగ్ పుట్టినరోజు సందర్భంగా ముందు రోజు గీతాంజలిని 4K వర్షన్లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా సినిమా వాయిదా పడుతుందని వెల్లడించారు మేకర్స్. 4K అవుట్పుట్ మరింత నాణ్యంగా రావడానికి జరుగుతున్న పనులు పూర్తి కాకపోవటం వల్ల పోస్ట్ పోన్ అయిందట మూవీ. ఇలా ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన నాగార్జున
తన మైల్ స్టోన్ మూవీ కింగ్ అప్డేట్ ఇచ్చి కుష్ చేస్తాడేమో చూడాలి. బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే కెరియర్ చాలా సప్పగా సాగుతోంది. ఆమె హిట్ చూసి 3 ఏళ్లు దాటుతోంది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో తెలియదు ఈ లైగర్ బ్యూటీకి. ఇంతలో ఆమెను మరింత కుంగదీస్తున్నాయి బ్రేకప్స్. తాజాగా లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పిందట అనన్య. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తోంది. ఆమె హిట్ చూసి 3 ఏళ్లు దాటిపోయింది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్సే. ఇక ఈ ఏడాది వచ్చిన చాంద్ మేరా దిల్లో ఆమె యాక్టింగ్ పై విమర్శలొచ్చాయి. ఈ టఫ్ టైంలో అనన్య లవ్ కూడా బ్రేకప్ అయిందట. అనన్య పాండే గతంలో ఆదిత్య రాయ్ కపూర్తో 2 ఏళ్లు డేటింగ్ చేసి విడిపోయింది. ఆ తర్వాత వాకర్ బాల్కనోతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అలా అని వారి ప్రేమను దాచిపెట్టలేదు ఈ జంట. వాకర్ పేరుతో పెండెంట్ ధరించడం, సోషల్ మీడియాలో బర్త్డేకు ఒకరికొకరు విషెస్ తెలుపుకోవడం వరకు చక్కగా సాగింది. 2 ఏళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ ప్రయాణానికి లాస్ట్ వీక్ ఎండ్ కార్డ్ పడిందట. తాజాగా వాకర్ బాల్కనోతో బ్రేకప్ చేసుకుందట అనన్య పాండే. పరస్పర అంగీకారంతోనే విడిపోయారట ఈ లవ్ బర్డ్స్. అనన్య పాండే ఖాతాలో ప్రస్తుతానికి సినిమాలు లేవు. కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కాల్ మీ బే 2 సిరీస్లో నటిస్తోంది. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కున్న డిమాండే వేరు, కానీ ఈ రెండింగ్ రష్ కూడా మామూలుగా లేదు. ప్రభాస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాడు. బాలయ్య, నాగార్జున కూడా క్రిస్మస్ బరిలో దిగుతారట. మరొక 2-3 యంగ్ హీరోలు కూడా లైన్ లో ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు కూడా డిసెంబర్ మంత్ నే టార్గెట్ చేస్తున్నాయి. పోటాపోటీగా సినిమాలు రెడీ చేస్తున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుండి చూస్తే డిసెంబర్ మంత్ బాలీవుడ్, టాలీవుడ్ కి బాగా కలిసొస్తుంది. 2023 డిసెంబర్లో వచ్చిన యానిమల్, శామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. 2024లోనూ పుష్ప 2తో మ్యాజిక్ రిపీట్ అయింది. గత ఏడాది డిసెంబర్లో వచ్చిన ధురంధర్ సెన్సేషనల్ హిట్ మ్యాసివ్ కలెక్షన్స్ రాబట్టుకోవడంతో సెంటిమెంట్ బలంగా నాటుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నారు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరోస్. ఈ డిసెంబర్ పై ముందుగా అఫీషియల్ గా కచీఫ్ వేశాడు ప్రభాస్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీని డిసెంబర్ 3న తెస్తున్నారు. ఇందులో డార్లింగ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు డైరెక్టర్. ఇదే డిసెంబర్ బరిలోకి విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దనతో వద్దామని ప్లాన్ చేసుకోగా ఆ ప్లేస్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న రణబాలి కోసం కేటాయించనున్నట్లు టాక్. నాగ చైతన్య వృషకర్మ కుదిరితే నవంబర్ లేదంటే డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని టాక్. 2023 డిసెంబర్లో సలార్ ముందు ఓడిపోయిన షారుఖ్ ఖాన్ 3 ఏళ్లు గ్యాప్ తర్వాత మరోసారి అదే మంత్లో భారీ హిట్ కొట్టాలన్న కసితో వస్తున్నాడు. కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. షారుఖ్తో తలపడ్డం ఎందుకని అదే డేట్కు రావాల్సిన శక్తిశాలిని డ్రాప్ చేసేసింది మడక్ ఫిల్మ్స్. అలాగే కింగ్ కు పోటీ లేకుండా లైన్ క్లియర్ చేశాడు డార్లింగ్. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ మరొకసారి తప్పదేమో అనుకుంటున్న టైంలో క్లారిటీ వచ్చేసింది. ఈ ఇద్దరి మధ్య 20 డేస్ గ్యాప్ వచ్చేసింది. తెలుగులో డార్లింగ్ కి తిరగలేదు, కానీ బాలీవుడ్ లో ఆ హీరోతో క్లాష్ తప్పదా? ప్రభాస్ హీరోయిన్ అతనికే టఫ్ ఫైట్ ఇవ్వబోతుందా? ఫౌజీ కలెక్షన్స్ పై హాలీవుడ్ మూవీస్ ఎఫెక్ట్ పడనుందా? ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ మధ్య 3 వీక్స్ గ్యాప్ వచ్చినా మధ్యలో ఎన్నో సినిమాలను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది డార్లింగ్ మూవీ. ఫౌజీకి టాలీవుడ్లో పోటీ లేకపోయినా బాలీవుడ్లో హాలీవుడ్ చిత్రాలతో ఫైట్ తప్పదు. ఫౌజీ వచ్చిన మరుసటి రోజే సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈతతో రాబోతోంది. ఆగస్టు 28న రిలీజ్ చేసుకోవాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంది. స్త్రీ 2 సక్సెస్ తర్వాత శ్రద్ధ ఇమేజ్ మారింది. చావా తర్వాత లక్ష్మీ నుటేకర్ నుండి వస్తున్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే అజయ్ దేవగన్ రేంజర్ డిసెంబర్ 4ని రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అక్షయ్ కుమార్ అనీస్ బజ్మీ మూవీతో వస్తున్నాడని టాక్. ఫౌజీకి బాలీవుడ్ హీరోలు పెద్దగా పోటీ కాకపోయినా హాలీవుడ్ మూవీస్ విలన్స్ లా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవెంజర్ సిరీస్ అండ్ డ్యూన్ సిరీస్ చిత్రాలకు ఓవర్సీస్ లోనే కాదు, ఇండియాలోనూ మంచి క్రేజ్ మార్కెట్ ఉంది. డిసెంబర్ 18నే క్లాష్ కాబోతున్నాయి అవెంజర్స్ డూమ్స్డే అండ్ డ్యూన్ 3 చిత్రాలు. హాలీవుడ్ చిత్రాల్లో ఒక్కటి ఇండియాలో క్లిక్ అయితే ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఫౌజీ వసూళ్లకు గండిపడినట్లే. డిసెంబర్ 24న షారుఖ్ కింగ్ సంగతి పక్కన పెడితే డిసెంబర్ 25న మరో హాలీవుడ్ మూవీ జుమాన్జీ 3 ఇండియా మార్కెట్ టార్గెట్ చేయబోతోంది. మొత్తానికి ఈ డిసెంబర్ మొత్తం ఎంటర్టైన్మెంట్కు కొద ఉండదన్నమాట. ఇంకా ఇయర్ ఎండింగ్ రేస్లోకి ఎన్ని చేరుతాయో, ఎన్ని క్విట్ అవుతాయో లెట్స్ సీ. మరిన్ని మూవీ అప్డేట్స్ మీకోసం. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ ఫిలిం ఇమ్మోర్టల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ధనుష్ ట్రైలర్ లాంచ్ చేశాడు. కాయాద్ లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతోంది. మరియప్పన్ చిన్న ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సామ్ సియస్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్న హై బడ్జెట్ ఫిలిం మండాడి తెలుగు టీజర్ రిలీజ్ అయింది. టాలీవుడ్ హీరో సుహాస్ ఈ సినిమాతో కాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు సుహాస్. సత్యరాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న మండాడి సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. మోహన్ లాల్ తొడరం ఫేమ్ తరుణ్ మూర్తి కాంబోలో మరో మూవీ తెరకెక్కబోతోంది. ఓనం సందర్భంగా అతి మనోహరం పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో లాలటన్ కాప్ రోల్ చేస్తున్నాడు. డిసెంబర్ 24న రిలీజ్ కాబోతోంది అతి మనోహరం.